యోబు గ్రంథము 30వ అధ్యాయము. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయ కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచి ఇంటిని. వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది. దారిద్ర్యము చేతను క్షేమము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు. వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు. తంగేడు వేళ్లు వారికి ఆహారమై ఉన్నవి. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు. దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుషులు వారిని తరుముచూ కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను నేల సందులలోను బండల సందులలోను వారు కాపురముండవలసి వచ్చెను. తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు. ముళ్ల చెట్ల క్రింద వారు కూడియిందురు. వారు మోటు వారికిని పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు. వారు దేశములో నుండి తొరమబడినవారు. అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతకు ఆస్పదముగానున్నాను. వారు నన్ను అసహ్యించుకొందురు. నా యొద్ద నుండి దూరముగా పోవుదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను. కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందురు. నా కుడి ప్రక్కను అల్లరి మోక లేచును. వారు నా కాళ్లను తొట్టిల్ల చేయుదురు. పట్టణమునకు ముట్టడి దెబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. వారు నిరపరాధులైనను నా మార్గమును పాడు చేయుదురు. నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలుగజేయుదురు. గొప్ప గండి గుండా జల ప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు. ఆ వినాశములో వారు కొట్టుకొని పోవుదురు. భీకరమైనవి నా మీద పడెను. గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘము వలె నా క్షేమము గతించిపోయెను. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. రాత్రివేళను నా ఎముకలు నాలో విరగగొట్టబడినట్లున్నవి. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును. మెడ చుట్టు నుండు నా చొక్కా ఇవ్వలే అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. నేను ధూళియు బూడిదయు నైనట్లున్నాను. నీకు మొర్రపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ నీయకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరిచూచుచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి. నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించివేయుచున్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను. ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా? ఆపదలోనున్నవాడు తప్పింపవలనని మొర్రపెట్టడా? బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి. అపాయ దినములు నన్నెదుర్కొనెను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను. సమాజములో నిలవబడి మొర్రపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని, నిప్పుకోళ్ల జతకాడనైతిని. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖస్వరమునిచ్చుచున్నది. నా పిల్లన క్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది.